తిరుపతి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులుగా సిఫార్సులు కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, వారి యొక్క పాలక మండలికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలను సమానంగా ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈక్వల్ చూడడం జరిగింది. దాని మూలాన ఎలాంటి ఇబ్బందులు కలగదు తెలియదు. కొత్తగా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ లేఖలు ఆఫ్ చేయడం వల్ల, బంద్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కనుక ఈక్వల్ చేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడినప్పుడు కొందరు ఏదో మాట్లాడింది. సరే, ఏదేమైనా ఇది కరెక్టే, మేము మాట్లాడింది కరెక్టే, తెలంగాణ వాళ్ళు నాయకులు మాట్లాడింది కరెక్టే అని చెప్పి ఈరోజు యాక్సెప్ట్ చేసిండ్రు. కానీ ఇంకా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, గతంలో ఎట్లయితే ఈక్వల్ గా అక్కడ తెలంగాణ ఇప్పుడు విడిపోయినాం, అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కదా అన్ని. మీకు ఆంధ్ర వాళ్లకు తెలంగాణలకు భేదం లేదు కదా తెలంగాణలో. అట్లా దేవుని దగ్గర కూడా మనకి ఈక్వల్ గా ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ రకంగా చేస్తున్నారో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈక్వల్ గా చేస్తే ఇక్కడ మనం ఒక భేదాభిప్రాయాలు ఉండవు. నేను యాదాద్రిలో కూడా ఈక్వల్ గా ఉంది, వేములవాడ, మన్నెంకొండ దేవస్థానం, ఇక్కడ ఏ దేవస్థానంలో పోయినా జోగులాంబ ఈక్వల్ గా ఉన్నాయి. కనుక దేవుని దగ్గర